ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన ₹200 సుమారు ₹3 కోట్ల రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఇవ్వనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్ముంచి ప్రభుత్వం పోయింది. మరి పంచదార అమ్మింది డబ్బుని తీసుకొచ్చారు, రైతులకు ఇవ్వాలి కదా. సుమారు ₹6-7 కోట్ల అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ₹7 కోట్లు ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఇవ్వలే. అంటే ఏంటి, ఎందుకు ఆ కక్ష రైతుల మీద? ఎందుకు మీకు వ్యవసాయం మీద ఎలాగా మీకు ఉంది నానుడి? వ్యవసాయం అంటే శుద్ధ దండగా అని